కృష్ణ కృష్ణ ఆ బలానికి ఆ 2 మహావృక్షాలు ఒకేసారి కూలిపోయాయి. పసివాడు చెట్ల కొమ్మల సందులో క్షేమంగా ఉండి కేరింతలాడుతున్నాడు చప్పట్లు కొట్టుకుంటూ. ఏం చేస్తాడని చెప్పండి. ఆ చెట్లు పడ్డ చప్పుడికి చుట్టుపక్కల ఉన్న వారంతా పరుగు పరుగున వచ్చారు. ఊరు వాళ్ళంతా కూడా. వాళ్ళని చూసి బాలకృష్ణుడు కిలకిలా నవ్వుతున్నాడు. వాళ్ళంతా పరిగెత్తి వచ్చారని చెప్పేసి వీడికి ఇంకా 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 నవ్వు. అదేం చిత్రమో, ఆ పిల్లవాడు అంత బలంగా లాగినా సరే సన్నటి ఆ త్రాడు తెగనే లేదు. చూడవచ్చిన వారంతా ఇదేమిటని విస్తుపోయి చూస్తున్నారు. ఈలోగా కొంతమంది వృద్ధాంగునులు, నీ కొడుకు చెట్ల క్రింద పడిపోయాడు యశోదా అంటూ గోలగోలగా అరుస్తూ ఊళ్ళోకి వెళ్ళి యశోదకి ఈ వార్త చెప్పారు, చెట్ల కింద పడ్డాడు అని. అది చాలక పసివాణ్ణి రోటికి కట్టేస్తావా, ఇదేం పాడుబుద్ధి నీకు అని తిట్టిపోయేశారు అందరూ కూడా. పడిపోయా అని చెప్పారు, రోకటి కట్టేస్తావా, ఇట్లా కట్టడం ఆ పని. యశోద కంగారు పడుతూ పిల్లవాడి దగ్గరకు పరిగెత్తుకొచ్చింది ఏమైందో అని. అప్పటికి చాలామంది అక్కడ పోగుపడి అందరూ ఉన్నారు, ఒకే చోట ఉన్నారు. అందరూ కూడా అందరూ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. గాలి లేదు, వాన లేదు, పిడుగు లేదు, కనీసం ఏనుగులైనా రాలేదు. మరి ఇంత పెద్ద చెట్లు ఎట్లా పడ్డాయి అని అక్కడి వారంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎట్లా పడింది ఈ చెట్టు, ఎట్లా పడిపోయింది. వారిలో గ్రామ వృద్ధులు కొందరు నందుణ్ణి పక్కకు పిలిచి ఇలా మంతనాలాడారు. నందా, ఈ చెట్లు పడిపోవటం మరీ విచిత్రంగా ఉంది. ఇంత చెట్లు పడ్డ నీ పిల్లవాడికి ఏ దెబ్బలు తగలపోవటం మరీ వింతగా ఉంది. దెబ్బలు తగలాలి కదా. ఏది ఏమైనా నీ కొడుకు పుట్టాక మన ఊళ్ళో ఇది 3వ ఉత్పాతం. మొదటి బండి విరిగింది, తర్వాత ఎవరో అజ్ఞాత రాక్షసి మరణించింది, ఇప్పుడు ఈ చెట్లు కూడా కూలిపోయాయి ఇక్కడ. కనుక మనం ఈ రేపల్లెని, ఈ గ్రామంలో నివసించడం మంచిదిగా తోచడం లేదు. నువ్వు కూడా ఆలోచించి నిర్ణయిస్తే మన గ్రామం మొత్తాన్ని మరో చోటికి మార్చేద్దాం అని అన్నారు. ఏదో చాలా ఉపద్రవాలు ఉన్నాయి ఇక్కడ. మాటిమాటికి ఏమో చేయటానికి ఎవరెవరో రాక్షసులంతా వచ్చినట్టుకుని చూస్తే, అందుకని ఈ రేపల్లిని వదిలేస్తాం మనం. నందుడు ఏమీ మాట్లాడుకోకుండా ముందు చెట్లల్లోకి వెళ్ళి తాడు కట్లు విప్పి పిల్లవాడిని యువతలకు తెచ్చాడు. పిల్లవాడు చచ్చి మళ్ళీ పుట్టినట్లుగా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ పిల్లవాడిని ముద్దులాడాడు. అందరూ మళ్ళీ గ్రామంలోకి చేరారు. స్వామికి బాగా దృష్టి కూడా తీశారు. అప్పటి నుంచి ఆ పిల్లవాడిని అక్కడి గోపాంగనులు దామోదరా దామోదరా అని పిలవసాగారు. దామోదరుడంటే పొట్టకు త్రాడు వేసి కట్టపడినవాడు మొలత్రాడులాగా అని. ఊరి వారంతా త్వరలోనే ఈ మాట మర్చిపోయారు. అంతే. ఎంత విచిత్రం చూడండి. ఒక్కొక్క అపాయం జరుగుతూనేది కంటి ఎదురుగా. మర్చిపోతాం. ప్రపంచమే అటువంటిదండి ఇది. ఒకే రోజు, మరుసటి రోజు మర్చిపోతాం మనం. ఏం మాయనో ఏమిటో. ప్రతిదీ అంతే. అపాయం. చచ్చిపోతే కూడా జనమంతే, మంచిది జరిగినా జనమంతే. ఒక మంచిది అయిపోయింది, మంచిది ఇచ్చారు, అక్కడికే ఆ రోజే మర్చిపోవటం, రేపు పొద్దున మళ్ళీ మంచిది ఇంకేది ఇస్తారని. ఈ విధంగా జనం యొక్క తత్వము ఆ మాయాతత్వం. ఇంత జరిగినా కూడా అందరూ మర్చిపోయారు రేపల్లెలో ఉండేవాళ్ళందరూ. ఇలా సంకర్షణ శ్రీకృష్ణులు పెరుగుతూ ఉండగానే మరో 6 సంవత్సరాలు పైగా గడిచిపోయింది. పిల్లలకి 7వ వచ్చింది. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుందాం. వీళ్ళిద్దరికీ 7 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లల ఆటలు మరీ పెరిగాయి. 7 సంవత్సరాలంటే పెరక్కుంటాయండి. కట్టేసిన అంతే, ఏం చేసిన అంతే. సంకర్షణుడు ఎప్పుడూ నీలం బట్టలు కట్టుకోవటానికే ఇష్టపడేవాడు.
శ్రీకృష్ణుడు పసుపు పచ్చటి బట్టలు కట్టుకోవటానికి ఇష్టపడేవాడు. ఇద్దరూ ఒంటికి తెల్లగంధం పూసుకునేవారు. ఇద్దరిది జులపాల జుట్టే, వాళ్ళకి ఇద్దరికి కూడా. ఆవులను మేపుతూ ఆ అడవిలోకి పరిగెత్తేవారు. అడవి చెట్ల ఆకులతో ఈలల వంటి వాయిద్యాలను తయారు చేసి ఊదుతూ ఉండేవారు. నెమిలి పించాలను కిరీటంలాగా తల మీద పెట్టుకునేవారు. మెడలో పూలమాలను వేసుకునేవారు. పిల్లని గురవులను వాయిస్తూ ఉండేవారు. గుర్రం పిల్లలాగా గంతులు వేస్తూ నిరంతరం ఆటలాడుతూ ఉండేవారు. ఈ ఆట విచారంగా మేము చెప్పడానికి భాగవతంలో అద్భుతమైనటువంటి లీలలు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీకృష్ణుడు సంకర్షణుడితో ఇలా అన్నాడు, అన్నయ్య, మన ఊరి చుట్టూ ఉన్నటువంటి ఈ వన ప్రదేశం శోభావిహీనంగా మారిపోయింది. మన వాళ్ళు ఈ చెట్లను చాలా మటుకు కొట్టేసి వంట చెరుకుగా వాడేస్తున్నారు. ఆవులు మేసే గడ్డి కోసం కూడా చాలా దూరం పోవలసి వస్తుంది. నీటి మడుగులు తగ్గిపోయాయి. చివరికి ఇక్కడ మన వాళ్ళు కట్టెలను, కూరలను కూడా అమ్ముకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఘోషోయం నగరాయతే, ఘోషోయం నగరాయతే, ఈ పల్లెటూరు కూడా పట్టణంగా మారిపోయినట్లు కనిపిస్తుంది. అప్పుడే అట్లుంటే ఇంకిప్పుడు ఉండదా? కొండ ప్రదేశాలకు పల్లెటూళ్ళే అలంకారం, పల్లెటూళ్లకు చుట్టూతా ఉండే అడవులే అలంకారం, అడవులకు ఆవులే అలంకారం, మనకు ఆ ఆవులే జీవనాధారం. ఇవన్నీ ఇక్కడ వరుసగా చెడిపోయాయి. కనుక మనం ఇక్కడి నుంచి కొత్త గ్రామానికి వెళ్ళిపోతే బాగుంటుంది. గడ్డి, నీళ్లు, చెట్లు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివన్నీ సమృద్ధిగా ఉండే ప్రదేశానికి మనం వెళ్ళాలి. ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి బృందావనం అనేటువంటి గ్రామం ఈ విషయంలో చాలా సమృద్ధిగా ఉందని వింటున్నాను. అక్కడికి దగ్గరలోనే గోవర్ధనం అనే పర్వతం కూడా ఉందట. దానిని ఆనుకొని చిన్న అడవి, దాని మధ్యలో భాండీరము అనే పేరు గల పెద్ద మర్రి చెట్టు, దాని దగ్గరలోనే యమునా నది, ఇవన్నీ ఉన్నాయట. ఎంత అద్భుతం ఇవన్నీ! ఇవన్నీ ఆలోచిస్తే ఆ బృందావనమే మన నివాసానికి మంచి ప్రదేశం అనిపిస్తుంది. అయితే మన వాళ్ళు మనం చెప్పినా వినరు కదా. అందుకోసం ఒక చిన్న కిటుకు చేస్తాం, చూస్తూ ఉండు అని అన్నాడు కృష్ణుడు. ఆ రోజేమో అనుకున్నారు వెళ్ళిపోదామని, కానీ అది గట్టిగా తీర్మానం చేయలేదు. ఏదో అప్పటికప్పటికి అపాయం వచ్చినప్పుడు అనుకుంటామే అట్లా. ఎందుకులే దీన్ని వదిలేస్తే బాగుంటుందా? వదలరు. గట్టిగా వదిలితే బాగుంటుంది, వదలరు. ఆ విధంగా అప్పుడప్పుడు అట్లా వస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా అంతే. ఆ విధంగా ఆ రోజు అన్నారు కానీ ఈ ఊరు వదిలే ఎవరు వెళ్ళటం లేదు. చూస్తే మనం ఇక్కడ కష్టపడుతున్నాం, గడ్డి లేదు, నీళ్లు లేవు, చెట్లనంతా కొట్టేస్తున్నారు వీళ్ళు, చెరుకు వాడిస్తున్నారు, వంట చెరుకులాగా వాడుతున్నారు వీళ్ళు, అమ్ముకుంటున్నారు. ఏంటిది? సరిగా లేదు. అందుకని నేను ఒక కిటుకు చేస్తా. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళటానికి ఏం చేయాలనో ఆ కిటుకు నేను చేయాలనుకున్నాను అని సంకర్షణుడికి, అన్నయ్యకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇలా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఉండగానే అతని శరీరంలో నుంచి 100 కొలది తోడేళ్లు జన్మించి పరుగులు తీశాయి. ఎంత మాయ! ఈ మాయ చేశాడు కృష్ణుడు. వచ్చిన తోడేళ్ళు ఆవు దూడల్ని, కోడె దూడల్ని దొరికినవి దొరికినట్లుగా కొరుకు తినటం మొదలుపెట్టాయి. ఇది గమనించిన ఊరిలోని మగవారంతా కర్రలు, బల్లెలు పట్టుకొని తరమటం ప్రారంభించారు. ఇలా కొద్ది రోజులు జరిగేసరికి పెద్దలందరికీ విసుగు పుట్టింది. రాత్రిపూట వస్తున్నాయి ఇవి, పడుకుంటూనే తోడేళ్ళు వస్తున్నాయి. మాయా తోడేళ్ళు ఇవి, కృష్ణుడి యొక్క తోడేళ్ళు ఇవి. కానీ అందరికీ భయం పుట్టింది. అసలు కళ్ళు మూసుకుంటే తోడేళ్ళు కనపడుతున్నాయి. తిన్నట్టుగా వాళ్ళనే పిసికినట్టుగా అందరికీ ఇప్పుడు విసుగు పుట్టింది.
ఎన్నో మాటలు అనుకున్నారు కదా, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, ఇల్లు ఖాళీ చేస్తాం, ఇంకొక ఇల్లుకి వెళదాం, ఇల్లు ఖాళీనే చేయరు, అసలు ఎతకరు ఇంకొక ఇల్లు. ఇక మనం ఈ ఊరు వదిలి వెళ్ళవలసిందే అని ఒకరికొకరు చెప్పుకోవటం ప్రారంభించారు. ఆ రోజు కొంతమంది మాత్రం చెప్పారు, ఇప్పుడు ఊరు జనమందరూ చెప్పారు, మా ఇంట్లో ఒక దూడ పోయింది, మా ఇంట్లో 2 దూడలు పోయాయి. ఇట్లా ఎక్కడా పోలేదు ఆ దూడలు, కానీ ఆ మాయలు అంతా తినేశాయి ఈ తోడేళ్ళు. ఇట్లా చెప్పుకొచ్చారు. ఇంకా మనుషుల్ని ఏమని తింటా, ఎందుకని మనం వెళ్ళిపోవాల్సింది ఇక్కడి నుంచి. ఒకరినొకరు చెప్పుకోవటం ప్రారంభించారు. పూర్వం వసుదేవుడు నందుడితో మాట్లాడుతూ కేశి అనే రాక్షసుడి వల్ల ప్రమాదం కలగవచ్చు అని చెప్పి ఉన్నాడు. ఆ కేశి బృందావనం దగ్గరలోనే ఉంటున్నాడు కూడా. అందువల్ల నందుడు బృందావన ప్రయాణానికి అంత సుముఖుడుగా లేడు. ఎందుకంటే బృందావనానికి వెళ్ళాలని అందరూ అంటున్నారు. నందుడికి మాత్రం అనిపించలేదు. ఎందుకంటే అక్కడ చెప్పాడు కదా, అక్కడ బృందావనంలో ఉండేటువంటి, అక్కడ దగ్గరలోనే ఉంటున్నటువంటి కేశి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడని విన్నాడు కదా. అందుకని నందుడికి అది అక్కడ పోవటానికి ఇష్టం లేదు. కానీ ఊరు పెద్దలంతా పోదామని పట్టుబట్టేసరికి ఆయన కూడా సరే అనేసాడు. ఇంకేం చేస్తాం, ఈ ఊరిలో ఉండటానికి వీల్లేదు, ఇది ఎండిపోయినటువంటి ఊరు, ఇది రేపల్లె. పెద్దలంతా మాట్లాడుకొని ఆ రోజే ప్రయాణం అయిపోయి, ఎన్ని లక్షలు ఉన్నాయి ఇక్కడ, 1-2 ఆవులు దూడలు, పెద్ద కోలాహలంతో ఎడ్ల బండ్లు కట్టుకొని ఏంటో సైన్యం, పెద్ద సైన్యం, అక్షోహిణి అని వచ్చేమో, ఇళ్లలోని సామానంతా సర్దుకొని గాడిదల మీద, గుర్రాల మీద, ఇక బండ్ల మీద, ఎడ్ల మీద వేసుకొని, ఇంకా ఇల్లు ఒకటి పీక్కోలేదు, మిగతావన్నీ తీసుకున్నారన్నమాట. ఊరికి ఊరే ప్రయాణం అయిపోయింది. చూస్తూ ఉండగానే జనంతో కిటకిటలాడినటువంటి రేపల్లె గ్రామం ఎడారిగా మారిపోయింది. వెలుతురు ఇంకా బాగా ఉండగానే గోపాలక బృందం బృందావన గ్రామానికి చేరింది. పొద్దున బయలుదేరితే సాయంత్రం అంతా చేరిపోవచ్చు, అటువంటిది దగ్గర ఉండే గ్రామం అది. ఊరు పెద్దలు పరిసరాలను పరిశీలించారు. ఇళ్ళు ఎక్కడ కట్టుకోవాలి, గోశాలలు ఎక్కడ నిర్మించుకోవాలి మొదలైన విషయాలను చర్చించి నిర్ణయించుకున్నారు. చాలా మడువులున్నాయి, నది ఉంది, పర్వతం ఉంది, అరణ్యం ఉంది, సమృద్ధిమైనటువంటి గడ్డి ఉంది. ఎంత అద్భుతంగా ఉందో బృందావనం. అందరికీ 2 కళ్ళు చాటం లేదు, వాళ్ళు చాలటం లేదు, చూడుతున్నారు, సంతోషపడుతున్నారు. అంత పెద్దది. ఇంతకింత ఇన్ని వేల ఏండ్లు ఉండినా కూడా గోవుకి సమృద్ధి అయినటువంటి ఆహారం ఇక్కడ ఉందయ్యా అనుకున్నారు. పర్వతం వేరే ఉంది, పెద్ద పర్వతం. చిన్న చిన్న పర్వతాలు అక్కడక్కడ ఉన్నాయి. చాలా అద్భుతం. వాళ్ళు చాలా సంతోషమైపోయింది. 2 యోజనాల పొడవు, 1 యోజనం వెడల్పు ఉండేటట్లుగా గ్రామ నిర్మాణానికి ప్రణాళిక వేసి తమ ఎడ్ల బండ్లను ఊరికి సరిహద్దుగా బారులుగా పేర్చారు. చాలా అందంగా కట్టారు. బృందావనంలో చాలా అందమైనటువంటి ఇళ్ళు కట్టారు. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క రకంగా అలంకారం చేశారు. ఈ నూతన బృందావన గ్రామం యమునా నది ఒడ్డున అర్ధచంద్రాకారంగా ఏర్పడింది. చాలా సుందరంగా అర్ధచంద్రుడుగా చంద్రాకారంలోనే ఉన్నది. చంద్రుడే కింద దిగి వచ్చాడేమో అనే విధంగా ఉంది. పెద్ద పెద్ద ఇండ్లు, వాళ్ళకు సరిపోయేటువంటి దొడ్లు, సరిపోయేటువంటి బండ్లకు సరిపోయేటువంటి, ఇట్లా అనేక విధమైనటువంటి ఆ ఇండ్లు కట్టుకున్నారు. పెద్ద సర్కిల్ అర్ధచంద్రాకారంతో ఉండిపోయినటువంటిది. చూడటానికే అద్భుతం. బృందావనం చూడటానికే వచ్చేవాళ్ళు జనం. అంత తొందరగా వీళ్ళు కట్టేశారు. అంత వాళ్ళకి అడావిడి ఉంది కదా. అందుకని ఊరు సరిహద్దు దగ్గర ముళ్ళ చెట్ల కొమ్మలు, ముళ్ళ తీగలు తెచ్చి దడిలాగా ఏర్పరిచారు. అంటే దానికి ఒక గోడలాగా కట్టేశారు. ఆ హద్దుకు వెలుపల సాగు భూములను గుర్తించారు. ఊరిలో పాలకులను, పందిళ్లను ఏర్పరిచి నేలను చదును చేసి
తాత్కాలిక నివాసానికి కొన్ని ఏర్పాట్లు వేగంగా చేసుకున్నారు. ఇది కట్టేంత వరకు తాత్కాలికమైన వేరే ఏర్పాట్లు చేసుకున్నారు. దాంట్లో ఉండాలి వాళ్ళు. ఇంతనే సుందరగా కట్టారు అని చెప్పాను కదా, ఇంత తొందరగా కట్టడానికి వీలు కాదని ముందుగా కొంత పందిరి వేసుకొని అక్కడ ఉన్నారు. ఊరి పెద్దల హడావిడి చూసి శ్రీకృష్ణుడు సంకర్షణుడు ఒకరినొకరిని చూసి నవ్వుకున్నారు. వాళ్ళిద్దరూ చూస్తూ ఉన్నారు. వీళ్ళ హడావిడి, వీళ్ళ గందరగోళం చూస్తున్నారు. సంతోషము, టెన్షన్ను వాళ్ళకి చూస్తున్నారు. వాళ్ళు నవ్వుకుంటున్నారు. వారిద్దరూ తోటి గోవ బాలకులను పోగేసుకొని బృందావన గ్రామ పరిసరాల్లో ఆవులను మేపటానికి తగిన ప్రదేశాలను గుర్తించి క్రమక్రమంగా గోవులకు కూడా ఆ ప్రదేశాలను అలవాటు కూడా చేశారు. ఈరోజు ఈ ప్రదేశం అంతే. మళ్ళీ ఈ ప్రదేశము మళ్ళీ రావాలంటే మళ్ళీ ఆ గడ్డి మలుసాలి అక్కడ, అంతవరకు వేరే ప్రదేశము. మళ్ళీ ఈ ప్రదేశానికి రావాలంటే గడ్డి మలచాల, ఇంకొక ప్రదేశం. ఈ విధమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మళ్ళీ అదంతా కొనాకైన తర్వాత మళ్ళీ మొదటి ప్రదేశం. ఈ ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యి బృందావనం నూతన గ్రామంగా సుస్థిరమై అక్కడి గోపోషణ వ్యవహారాలు ఒక దారికి వచ్చేసరికి వేసవి కాలం వెళ్ళిపోయి వర్షాకాలం రానే వచ్చింది. ఆ సంవత్సరం వానలు బాగా ఎక్కువగా పడ్డాయి. కానీ గోపజాతి అప్పటికే బృందావనానికి బాగా అలవాటు పడిపోయింది కనుక ఆ వర్షాకాలపు దాటికి వాళ్ళు బాగానే తట్టుకోగలిగారు. అక్కడ తట్టుకోగలిగారు వాళ్ళు. వర్షాకాలపు వన సౌందర్యాన్ని వారు ఉల్లాసంగా ఆస్వాదించారు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీకృష్ణుడు తన అన్న పక్కన లేకుండగానే, ఎప్పుడు అన్నతోనే వెళ్ళేవాడు, ఈరోజు ఎందుకో అన్న పక్క లేకోకుండా వెళ్ళాడు. కొంతమంది స్నేహితులను వెంట పెట్టుకొని యమునా నది వెంట ఆటలాడుకుంటూ భాండీరం అనే పేరు గల మహావటవృక్షం వద్దకు వచ్చాడు. చాలా పెద్ద వృక్షం అది. దాని కింద 1000 మంది ఉండొచ్చు, అట్లా ఉంది నీడ. ఆ మర్రి చెట్టే ఒక చిన్న కొండంత ఉంది అని చెప్పారు. శ్రీకృష్ణుడు ఆ చెట్టు కింద కొంతసేపు ఆగి గోపబాలకులతో రకరకాలుగా ఆటలాడుతూ అలా ఆడుతూ పాడుతూనే యమునా నదిలో గల ఒక మడుగు వంటి ప్రదేశానికి పిల్లలందరూ చేరారు. యమునా నది పారుతూ ఉన్నది. దాంట్లో ఒక పక్కన ఒక మడుగు, చాలా పెద్ద మడుగు, అక్కడికి చేరుకున్నారు. ఆ మడుగే ఒక చిన్న సముద్రం అంతా ఉంది. ఆ మడుగు పెద్ద మడుగు, సముద్రంలాగా ఉంది. దాని దగ్గరకు వెళుతూ ఉండగానే విషపు వాసనలు ముక్కులకు ఘాటుగా తగిలాయి. ఆ ప్రాంతంలో పశువులు తిరగటం లేదు. ఆ మడుగు మీద పక్షులు కూడా ఎగరటం లేదు. మొత్తం మీద ఆ ప్రాంతం అంతా విషమయంగా కనిపిస్తుంది, గాలి కూడా. అక్కడి దాకా చేరిన శ్రీకృష్ణుడు తనలో తానే ఆలోచించసాగాడు. అమృత ప్రవాహం వంటి యమునా నదిలో విషపు మడుగు ఎలా ఏర్పడింది? కాళీయుడు అనేటువంటి రాక్షసాంశం గల నాగరాజు ఒకడు ఇక్కడ నివసిస్తున్నాడు. ఇతనికి గరుత్మంతుడికి ఏదో విరోధం వచ్చింది. అందువల్ల గరుత్మంతుడికి కనిపించుకోకుండా ఉండటం కోసం కాళీయుడు సపరివారంగా ఆ మడుగులోకి చేరాడు. ఇతని ప్రభావం వల్ల ఈ ప్రాంతమంతా విషమయమైపోయింది. కనుక ఈ చుట్టుపక్కల ఉన్న పచ్చని గడ్డిని ఏ పశువులు ముట్టుకోవడం లేదు. అందువల్ల ఈ పరిసర ప్రాంతమంతా దుబ్బలుగా ఎదిగిన పచ్చికతోనూ రకరకాల వృక్షజాతులతోనూ భయంకరంగా మారిపోయింది. ఇక్కడికి జనమే రావడం లేదు. కనుక నడకదారి గుర్తులు కూడా కనిపించడం లేదు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.